ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్. విశాఖ నగరానికి పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రభుత్వం అనేక హంగులను కల్పిస్తోంది. విశాఖ సాగర్ తీరంలో ఇప్పటికే పలు రకాల మ్యూజియంతో పాటు వివిధ నిర్మాణాలను చేసింది. తాజాగా ఆర్కే బీచ్ లో సుమారు ₹1.5 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీనిని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం ప్రారంభించారు. ఈ బ్రిడ్జి విశాఖకు వచ్చే పర్యాటకులకు నూతన అనుభూతిని కలిగించనుంది. బీచ్ నుంచి సుమారు 100 మీటర్ల మేర సముద్రంలోకి వేసిన వంతెనపై నడిచి వెళ్లిన ఆయన ఒక కొత్త అనుభూతిని పొందినట్లు చెప్పారు. ఈ బ్రిడ్జికి అదనపు సబకులు తీర్చిదిద్దాలని, భద్రతాపరమైన చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులకు, నిర్వాహకులకు సూచించారు. విశాఖ బీచ్ లో సుమారు ₹1,20,00,000 ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లో మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులోకి ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత 2.5 సంవత్సరంలో పర్యాటకుల సంఖ్య, విశాఖ నగరానికి వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవడానికి కూడా ఈ పర్యాటక రంగంలో ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇదే కాదు, బీచ్ రోడ్లో ఉన్న కైలాసగిరిలో కూడా సుమారుగా ₹5 కోట్లతోటి స్కై లైనింగు, స్కైకిలింగు, జీప్ లైనరు, గ్లాస్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడానికి సుమారుగా ₹5 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఆకర్షించేదానికి, పర్యాటకులకి ఆనందంగా సుఖంగా పర్యాటనకు వచ్చిన వాళ్ళు ఉండేదానికి ఏర్పాటు చేయటమే కాకుండా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ రోజు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిలో కానివ్వండి, రేపు కైలాసగిరిలో ఖర్చు పెట్టబోయే ₹5 కోట్ల కానివ్వండి, ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద పీపీఈ మోడ్లో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖ నగరం దక్షిణ భారతదేశంలోనే కాదు, దేశంలో కల్లా టూరిజంలో అత్యంత ఆకర్షణీయంగా నగరంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించే కార్యక్రమం ఉంది కాబట్టి, ఇక్కడి నుంచే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ నగరాన్ని మంచి పర్యాటకులను ఆకర్షణీయవంతంగా ఈ నగరాన్ని డెవలప్ చేసేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి. ఇది యాక్చువల్గా దీన్ని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటారండి. ఇది ఇప్పటివరకు కేరళలో మాత్రమే ఉంది. కేరళలో మొత్తం అధికారుల బృందంతో మేము కూడా సందర్శించి దాని పనితీరు మొత్తం పరిశీలించిన తర్వాత మన వైజాగ్ అది వచ్చేసి అరేబియన్ సీ, ఇది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ సీ. సో దీని వేవ్స్కు, దీని హైటెడ్స్కు పరిగణలో తీసుకొని మనం దానికి స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దాని విధంగా ఈరోజు మొత్తం కింద యాంకర్లు యాక్చువల్గా కేరళలో అయితే 200 kgs యాంకర్స్ ఉంటాయి. ఇక్కడ మన బే ఆఫ్ బెంగాల్ కాబట్టి 500 kgs యాంకర్స్ పెట్టాము. ప్లస్ కేరళలో అయితే ఓన్లీ 20 యాంకర్స్ ఉంటాయి. బట్ మనం 50 యాంకర్స్ ఇన్స్టాల్ చేసాము ఫర్ గివింగ్ మోర్ సేఫ్టీ. ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా, వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా, గౌరవనీయ మినిస్టర్ అమర్నాథ్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా చిన్న పనులు ఉన్నాయి. ఈరోజు అవి కంప్లీట్ చేసేసి రేపటి నుంచి సందర్శకులకు అనుమతిస్తామండి. ప్లస్ వీటి మీద హైటెడ్స్ ఉన్నప్పుడు ఆ అనుభూతి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది దాని మీద నడిచినప్పుడే అనుభూతి మనం మాటలో చెప్పలేము. అనుభూతి మీరు నడిచినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని ఆస్వాదించవచ్చు. టికెట్ సిస్టమ్ అండి. అడల్ట్స్కి వచ్చేసి ₹100 పెడుతున్నాము, చిన్నపిల్లలకు వచ్చేసి ₹70 పెడుతున్నామండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు అండి. అండ్ ఎవరైనా బ్రిడ్జ్ మీద సందర్శకులు వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ జాకెట్ ధరించే వెళ్ళాలండి.
అండ్ మన ఇక్కడ 15 మంది లైఫ్ గార్డ్స్ ఉంటారు, 2 రెస్క్యూ బోట్స్ ఉంటాయి. రెస్క్యూ బోట్స్ తత్తున్న ప్రమాణంతో ఉన్న ISO రిజిస్ట్రేషన్ రెస్క్యూ బోట్స్ ఉన్నాయండి. వాటి ఇప్పుడు నిరంతరం వాళ్ళు పహారా కాస్తూ ఉంటారు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వారు తక్షణమే స్పందించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి మళ్ళీ 14 బీచ్ ఎక్కిస్తారండి. ఏజ్ లిమిట్ బిలో 5 years నాట్ అలౌడ్ అండి. అబౌవ్ 5 years దే ఆర్ అలౌడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అని డెమాన్స్ట్రేషన్ కానీ వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ కానీ ఎవ్రీ వీక్ ట్రైనింగ్ పీరియడ్ జరుగుతుంటుందండి. అలాగే బ్రిడ్జ్ మెయింటెనెన్స్ కూడా, దాని మీద ఏదన్నా చిన్న పాచి ఉన్నా ఏమున్నా కాలు జరగకుండా ఏ ఇబ్బంది లేకుండా చూడడానికి కూడా మనం తగిన జాగ్రత్తలు తగిన చర్యలు కూడా చేపడుతున్నాం. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.